ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో తరగతిని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరునికి చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తుని తరపుగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదా? ఎండలు తగ్గినాయి, వర్షాలు వస్తున్నాయి. వర్షాలు కూడా విపరీతంగానే ఉన్నాయి. వార్తల్లో మనం చూస్తే ఈ వర్షాలకి 56 మంది చనిపోయారంట. దేవుడు మనకి మంచి వాతావరణం ఇచ్చాడు. అయినా సరే ప్రార్థనకు రావడానికి మనసు ఉండట్లేదు. నేను దేవునికి చెప్తున్నాను. ఈ గ్రామం గురించి, ఇక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు సంఘం గురించి దినదినము మానక ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వంతర్యామి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేసుకుంటున్నాం. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతం మీ మహా దయ చెప్పున కృప చెప్పున నన్ను మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడారు, సజీవులతో ఉంచారు. ఈ రాత్రి సమయంలో ప్రియమైన మీ బిడ్డలతో కలిసి ఈ తరగతిలో నేను ప్రారంభ ప్రార్థన చేయడానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు. ఇంత పర్యంతము కీర్తన ద్వారా స్తుతి పొందారు. ఈ సమయంలో వాక్యం కూడా నా ప్రభావం మీరు మాకు అనుగ్రహించి ఈ రాత్రి సమయంలో మేము నేర్చుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నావో వాటిని మేము నేర్చుకుని మా జీవితాల్లో అన్వయించుకొని ఆ రీతిగా జీవిస్తూ మీ నుంచి దీవెనలు పొందే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డపై మీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా చేయమని ప్రార్థన చేస్తూ కొద్ది సమయము లేఖనాల ద్వారా మీరే మాట్లాడి మీ నామకేమని నేర్చుకుంటారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధుడి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. మరోసారి అందరికీ వందనాలు. గత వారంలో మనం దీని గురించి మాట్లాడుకున్నాము. ఎవరికైనా గుర్తుందా? లేకపోతే పర్వాలేదులే, అన్నీ గుర్తుంటాయి కదా మనకి. దేవుని మాటలు గుర్తుండవు. అన్ని పనులు చేస్తాం కానీ దేవుని పనులు మాత్రం చేయను. అవసరం వచ్చినప్పుడు మాత్రం దేవుడు కావాలి, అవసరం తీరిన తర్వాత దేవుడు అక్కర్లేదు. ఇది నైజమైపోయింది. దేవుడు మానవుడిని 2 భాగాలుగా సృష్టించాడని, ఒకటి శరీరము, 2 ఆత్మని. ఈ ఆత్మకు సహజ కోరికల నుంచి దేవుడు నిర్మించాడని 5 సహజ కోరికల గురించి గత వారంలో మనం ఆలోచన చేశాం. అయితే ఈ సహజ కోరికలను తీర్చుకోవడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. అయితే సాతాను దానికి వ్యతిరేకమైనటువంటి దిశలో కోరికలు తీర్చుకునేటువంటి ఆ విధానాన్ని మానవునికి గురిగలుపుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఈ రాత్రి సమయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. అప్పుడు అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత అపవాది చేత శోధింపబడటానికి ఆత్మ వలన అరణ్యానికి యేసు ప్రభు వారు కొనిపోబడ్డారు. యూదా అరణ్యం అని, యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అరణ్యం పేరు యూదా అరణ్యం. కొనిపోబడ్డాడు. ఆయనంతటా ఆయన వెళ్ళలేదు, తీసుకుని వెళ్ళబడ్డాడు. ఎవరి చేత? ఆత్మ వలన. ఎందుచేత? సాతాను చేత శోధింపబడడానికి.
ఇక్కడ అపవాది అని రాయబడ్డది. అపవాది అని 2 అంకేసి 3 అంకేసి ఫుట్ నోట్స్లో ఏమని రాశాడు? సాతాను. అది సాతాను అన్న అపవాది అన్న ఒకటే. ఈ సాతాను ఎవరు, ఎలా వచ్చాడు, వాని యొక్క సంకల్పం ఏమిటి, వాని యొక్క నామధేయాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి సమయంలో మనం కొద్దిగా ఆలోచించేటట్టు ప్రయత్నం చేస్తాం. సాతాను అంటే అర్థం విరోధి అని అర్థం. విరోధి ఎవరికి విరోధి? దేవునికి విరోధి, దేవుని కుమారులకు విరోధి. మన సమాజంలో 2 కుటుంబాలు ఘర్షణ పడ్డాయనుకోండి, అందరూ ఐక్యతగా ఉంటారా? ఉండరు. ఏదో విషయంలో ఘర్షణ వస్తుంది. 2 కుటుంబాలు ఘర్షణ పడితే ఘర్షణ తిప్పాలి ఎవరో పెద్దవాడు. అయితే పిల్లలు కూడా మాట్లాడుకోరు. వాళ్ళతో వీళ్ళు కానీ వీళ్ళతో వాళ్ళు కానీ మాట్లాడకూడదు. కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు చేసేసి ఇప్పుడు వాళ్ళు ఎదిగిపోయిన తర్వాత మంచిగా ఉండాలని ఉంటారా? అది అలవాటు అయిపోయింది. ఇంకా అవునా? దేవునికి విరోధంగా ఉన్నాడు, దేవుని కుమారుడు కూడా విరోధిగానే ఉంటాడు. దేవుని కుమారులు ఏం చేయలేదు. ఎందుకు చేశారా? విరోధి ఏం చేస్తూ ఉంటాడంటే ఎదుటి వాడిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మరి సాతాను కూడా దేవుని బిడ్డలైనటువంటి మనల్ని పాడు చేయడానికి వాడు ఆశపడుతూ ఉంటాడు, ఆతృత పడుతూ ఉంటాడు. ఎలా పాడు చేయాలి వీరిని అని. సాతాను అంటే ఏమన్నా అర్థం? విరోధి. ఎవరికి విరోధి? దేవునికి విరోధి, దేవుని బిడ్డలకు విరోధి. సాతాను బిడ్డలకు విరోధి కాదు వాడు. సాతాను కార్యాలు చేసేవాడికి విరోధి కాదు వాడు. లోక సంబంధులకి మిత్రుడు. వాళ్ళంతా కలిసి ఉంటారు. కానీ దేవుని బిడ్డలకి మాత్రం విరోధిగా ఉంటారు. అయితే సాతాను ఎలా వచ్చాడు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఎంత వెతికినా కనపడదాం. ఎలా వచ్చాడు అనేది తెలీదు, పరిశుద్ధాత్మను మనకు తెలియజేయలేదు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడిను. ఈ లోకంలో ఉన్నది ఏదైనా సరే ఆయన చేతే సృజించబడింది. సాతాను కూడా ఆయన చేతే సృజించబడి ఉండొచ్చు. సృష్టికర్త ఆయన, అన్నిటినీ సృష్టించింది ఆయన. కనుక సాతాను కూడా సృష్టించింది ఎవరు? కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో కూడా, 8వ అధ్యాయము 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు.
ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. సమస్తము కలిగింది ఎవరు కలిగేశారు? తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. అందరినీ కలిగేసింది ఆయనే. ఈ లోకంలో ఆ జ్ఞానం తక్కువైపోయింది. అందరికీ దేవుడు తండ్రి అయితే కొంతమంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు మా దేవుడు అంటున్నారు. అంటే యేసుక్రీస్తుని పూజించద్దని కాదు, ఆరాధించొద్దని కాదు, కానీ సృష్టిని సృష్టించిన సృష్టికర్త తండ్రి ఆయన. అవునండి, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఇద్దరు దేవుళ్ళు కాదు, ముగ్గురు దేవుళ్ళు కాదు. దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే. ఏ మానవునికైనా, ఏ జాతివాడైనా, ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, మానవులందరినీ సృష్టించిన వాడు దేవుడు ఒక్కడే. ఆయన ఎవరి ద్వారా సృష్టించాడు? తన కుమారుడైన క్రీస్తు ద్వారా. మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారు. ఆయన ద్వారా అన్నాడు. కలగజేసింది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా కలగజేశాడు? క్రీస్తు ద్వారా. ఈ సత్యాన్ని గ్రహించట్లేదు చాలామంది. వివాదాలు పెట్టుకుంటున్నారు, వాదాలు పెట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు విభేదాలు పెట్టుకుంటూ ఏం చేస్తున్నారు? తర్కాలు పెట్టుకుంటున్నారు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనంలో అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రము గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము. పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో ఈ మాట మనం చూస్తున్నాం. మతభేదములు కలిగించే మనుషులకి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము. ఎన్నిసార్లు చెప్తా బుద్ధి? ఒకసారి, 2 సార్లు, తర్వాత విడిచిపెట్టే వాడు బాగా పడతారు. దేని గురించి తర్కాలు పెట్టుకోవద్దు. ఏమిటి? 6వ వచనంలో చూడండి. మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవనం కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటపై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. ఆయన అంటే దేవుడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను కుమ్మరించాడు సమృద్ధిగా. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయనియందు మనస్సు ఉంచినట్లు నీవీ సంగతులను గుర్చి దృఢముగా చెబుతుండవలను అని కోరుతున్నాను. ఇది మంచివియు మనుషులకు ప్రయోజనకరమై అయి ఉన్నవి. కానీ అవివేక తర్కములు అంటే వివేకం లేకుండా తర్కించుతారు. వంశావళులు, కలహమునకు, ధర్మశాస్త్రము గురించిన వివాదములు నిష్ప్రయోజనము వ్యర్థము అయినవి కనుక వాటికి దూరంగా ఉండు. ఇవాళ వాదాలు, డిబేట్లు, ఛాలెంజ్లు ఇవన్నీ అన్ని పెట్టుకుంటున్నారండి క్రైస్తవులను బట్టి. మరే అవునా? ఈ కట్టు మాత్రం ఆగలేదు. ఏ కట్టు అది? కులము అనేటువంటి కట్టు. ఆ కట్టు నుంచి బయటకు రావట్లేదు. క్రైస్తవుల్లోనే ఇంచేత ఎందుచేత ఈ యుగ సంబంధుడు దేవత అవిశ్వాసుల మనోనేత్రానికి గుడ్డితనం కలిగేసేస్తుంది. విశ్వాస అయితే గుడ్డితనం లేదు. నిజంగా క్రీస్తు కూడా నువ్వు లేపబడితే
పైన వాటినే వెతకాలి. సాతానికి లోబడకూడదు. ఇంకొక సృష్టికర్త లేడు కాబట్టి సాతాన్ని కూడా సృష్టించింది ఎవరు? దేవుడే. మరి దేవుడు చెడ్డదాన్ని సృష్టిస్తాడా? అది కారణం మన అధ్యాయంలో చూస్తే ఆయన అన్ని సృష్టించి అన్ని మంచిది 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 అన్నాడు. మంచిదాన్ని సృష్టిస్తాడా దేవుడు? చెడ్డదాన్ని సృష్టిస్తాడా? చెడ్డవాడు చెడ్డవాడిని చేస్తాడు, మంచివాడు మంచివాడిని చేస్తాడు. మరి దేవుడు సాతాను కూడా మంచిగానే సృష్టించుండొచ్చు, కానీ వాడు ఏమయ్యాడు? తర్వాత చెడ్డవాడైపోయింటాడు. అదే ప్రసంగి 7వ అధ్యాయంలో 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటుంది, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవుడు యథార్థవంతులుగానే సృష్టించాడు, కానీ మానవుడు ఎదిగిన తర్వాత తంత్రాలు కల్పించుకున్నాడు. అలాగే సాతాను కూడా మంచిగానే సృష్టించవచ్చు, వాడు ఎదిగిన తర్వాత వాడు సాతాను శరీరంతో లేడు కాబట్టి దేవదూతల వంటి వాడని ఉండొచ్చు. శరీరం లేదుగా సాతానుకి. కొలసి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయన కొరకు కూడా. ఈ మాట చదువుతుంటే నాకు అబ్రహాం లింకన్ గారు ప్రజాస్వామ్యం గురించి ఆయన నిర్వచించినటువంటి నిర్వచనం జ్ఞాపకం వస్తుంది. ప్రజాప్రభుత్వం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎంపిక చేయబడినటువంటి ప్రభుత్వం. ప్రభుత్వం ఎవరి కోసం? ప్రజల కోసం. ఎవరి చేత ఏర్పడ్డది? ప్రజల చేత ఏర్పడ్డది. ఎవరి వలన ఏర్పడ్డది? ప్రజల వల్లనే. ఎవరి కోసం? ప్రజల కోసమే. అన్నిటికీ ప్రజలే. మన నాయకులకు అధికారం ఎవరు ఇచ్చారు? మనమే ఇచ్చాం. మనం ఓట్లేస్తే నాయకులు అయ్యారు. అంటే పరిపాలన ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? మనమే ఏర్పాటు చేస్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే అది ప్రజల కొరకు, ప్రజల వలన, ప్రజల చేత ఏర్పరచబడినటువంటి ప్రభుత్వం. కానీ ఓట్లు వేసి వాళ్ళని నెగ్గించిన తర్వాత మనకు కాదు ఇంకా. అది ఈ ప్రభుత్వాలు కానీ, ప్రధానులు కానీ, అధికారులు కానీ అన్నిటినీ సృష్టించింది ఎవరు? సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు. సృష్టికర్తలు ఎంతమంది? ఒక్కడే, ఆయన తండ్రి. ఈ సత్యాన్ని విడిచిపెట్టేసి యేసుప్రభువే దేవుడు అంటున్నారు. యేసుప్రభువే దేవుడు కాదు, యేసుప్రభు కూడా దేవుడు. తండ్రి ఒక్కడే దేవుడు, ఆయన కుమారుడైన క్రీస్తు కూడా దేవుడే. ఎట్లాగా కుక్క పిల్ల ఏమవుతుంది? కుక్క అవుతుంది. మనిషి పిల్ల ఏమవుతాడు? మనిషి అవుతాడు. మరి దేవుని బట్టి ఏమవుతాడు? దేవుడు అవుతాడు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో ప్రవచించబడిన ప్రవచనం గురించి మనం ఆలోచన చేస్తే, చదివిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు బబులోను రాజు గురించి ఈ యొక్క ప్రవచనం చెప్పారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 14వ
14 అధ్యాయం కూడా 13-14 అధ్యాయాలు ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవుడి. ఎవరి గురించి ప్రత్యక్షమైంది? బబులోను గురించి, బబులోను దేశం గురించి ప్రత్యక్షపడ్డది. 14 అధ్యాయం 12వ వచనంలో తేజో నక్షత్రమా, వేగు చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టింది నీవు, నేలమట్టం వరకు ఎట్లు నట్టబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చిందును, ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతంతో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటుంది కదా. ఎవరు అనుకున్నారు ఈ మాట? సాతాను అనుకోలేదు, బబులోను రాజు అనుకున్నాడు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ తేజో నక్షత్రమా, వేకు దుఃఖ అండంతో ఇది సాతాను గురించి అని చెప్పి చెప్పేస్తూ ఉంటారు. కానీ 2 అధ్యాయాలు కూడా ఎవరి గురించి రాయబడ్డది? 13-14 అధ్యాయాలు బబులోను గురించి రాయబడ్డది, సాతాను గురించి కాదు. తేజో నక్షత్రం అంటే ప్రకాశించుతున్న నక్షత్రం, వేకువ చుక్క, తెల్లవారడానికి ముందు ఉదయించేటువంటి నక్షత్రం. అంటే నక్షత్రాలు ఉదయించడం అస్తమించడం ఉండవు, ఎప్పుడూ ఉంటాయి. ఒక్కోసారి మబ్బు పట్టేసినానికి చీకటి అయిపోద్ది, అప్పుడు నక్షత్రాలు కనబడటం ఉంటాయి మనకి పగలు కూడా. కలుగుగా కంటే దేవుడు అవి కలిగిని. ఈ ప్రవచనం బబులోను రాజు గురించి కాదు, సాతాను గురించి కాదు. బబులోను రాజు గురించే, సాతాను గురించి కాదు. అనుకున్నాడు బబులోను రాజు దేవుడితో సమానంగా చేసుకుందాం అనుకున్నాడు. రెండవది యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 17వ వచనంలో నీ సౌందర్యం చూసుకుని నీవు గర్వించిన వాడవై, నీ సౌందర్యమును చూసి నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకుని నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటేవి, నీ జ్ఞానమును చెరుపుకుంటేవి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించదను. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటే కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేది. ఎవరి గురించి ప్రవచనం ఇది? తూరు రాజు గురించి ప్రవచించిన ప్రవచనం ఇది. ఎలాగా? 28వ అధ్యాయము 1వ వచనంలో మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడపై నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆశీనుడై ఉన్నానని నీవు అనుకుంటున్నావు. నీవు దేవుడు కాక మానవుడై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తూరు అధిపతి గురించి. దానియేలు కంటే జ్ఞానం కలిగిన వాడు నువ్వు అని చెప్తున్నాడు. 11-12 వచనాల్లో మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగ ప్రకటింపుము. ప్రభువైన అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, పూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యమును కల కట్టడమునకు మాదిరివి. దేవుని తోట ఏదేరులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గురువులు వాయించేవారు నీకు సిద్ధమైంది. ఎవరి గురించి? తూరు రాజు గురించి. అంతేగాని సాతాను గురించి మాత్రం
కాదు. పేతురు రెండో పత్రిక 2వ అధ్యాయము, పేతురు రెండో పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళలోకమందరి కట్టిక చీకటి కల బిలములోనికి తోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టుకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపం చేస్తే ఏం చేశాడు? దేవుడు బిలాల్లోనికి పంపించేశాడంతే. ఆ తీర్పు దినం వరకు ఆ దేవదూతలు పాపం చేసిన దేవదూతలు అక్కడే ఉంటారు, బయటకు రాదు, వచ్చే అవకాశం లేదు. ఇది సాతాను గురించి అవ్వచ్చు. ఆ సాతాను సంబంధించిన వాళ్ళే ఏం చేస్తున్నారు? అపవాది సంబంధుల వారే ఈ లోకంలోనికి ఆత్మలు వస్తున్నాయి అన్నమాట. అంతేగాని చనిపోయిన వారి దెయ్యాలు అవడం అన్నది వాక్యానుసారమైంది కాదు, వాక్యం అలా చెప్పట్లేదు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? చనిపోయినాడు, దెయ్యమైపోయాడు అంచాడ. ఆ దినం కూడా తినకూడదు, అవునా? చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళకూడదు, ఆ దెయ్యం కూడా వచ్చేది. అది రాకుండా ఉండాలంటే శవానికి బొట్టనీళ్ళు 2 కాళ్ళు బొట్టనీళ్ళు కట్టేయాలి. ఇవన్నీ చేసేస్తున్నారు దీనికోసం. ఆ చచ్చిపోయిన దెయ్యమైపోతాడని. కానీ ప్రసంగి 12వ అధ్యాయంలో 7వ వచనంలో ఏం చెప్తున్నాడు? మన్నైనది వెనకటి వల్లే మంటికి చేస్తుంది, ఆత్మ దాని అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెంటనే వెళ్ళిపోతుంది. అంతేగాని 3వ రోజు వరకు, 9వ రోజు వరకు, 11వ రోజు వరకు ఉండదు. ఇక్కడ ఆత్మ దాన్ని దయచేస్తే దేవుని దగ్గరికి వెంటనే వెళ్ళిపోద్ది. ఒక్క నిమిషంలో వెళ్ళిపోద్ది దేవుని దగ్గరికి. ఒక్క నిమిషంలోనే దేవుడి ఇచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ సత్యాన్ని చాలా మంది గ్రహించలేదు, చెప్తుంటే ఒప్పుకోలేదు. యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుంది 6వ వచనంలో, మరియు తన ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాఠములతో ఆయన బంధించి భద్రము చేశాను. అవునా? దేవుడు వాళ్ళని బంధించేశాడు, భద్రం చేశాడు, లాకప్లో వేసేసాడు. లాకప్లో ఉన్నాడు, భయపడతారా? రాటకి వీల్లేదు. ఈ దేవదూతలు పాపం చేసిన దేవదూతలు వాళ్ళే సాతాను యొక్క అనుచరులు. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభు వారు అంటున్నారు. లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో శిష్యులతో యేసు ప్రభు చెప్తున్నారు, సాతాను మెరుపువలె ఆకాశం నుంచి పడు చూసి తిని. అవునా? ఎలా పడ్డాడు? ఆకాశం నుంచి పడ్డాడంట. మెరుపువలే పడ్డాడు ఆకాశం నుంచి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుతున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పారు. ఎవరితో? 70 మంది శిష్యులు సంతోషంగా తిరిగి వచ్చినప్పుడు, ప్రభా దెయ్యాలు కూడా మీ నామ పేరట పారిపోతున్నాయి. ఆ 70 మందితో మాట్లాడాడు, కానీ ఇవాళ మనతో మాట్లాడతలేదు ఈ మాట. ఈవేళ మనం కూడా కొంతమంది ఏం చేస్తున్నారు? ఆ 70 మందిలో మేము ఉన్నామని అనుకుంటున్నారు, ఆ 12 మందిలో మేము ఉన్నాం అనుకుంటున్నారు కొంతమంది. ఆ 12 మందికి, ఆ 70 మందికి అధికారం ఇచ్చాడు ఆయన. మనకివ్వలేదు ఆ అధికారం. నమ్మిన వారి వల్ల ఈ సృష్టిక్రియలు జరుగుతాయి అన్నాడు. ఏం నమ్మి? మరి ఆ 4 రకాల సృష్టిక్రియలు ఉన్నాయి.
దెయ్యాలు వెళ్ళగొట్టడం, రోగాలు బాగు చేయడం, పాములు పట్టుకుంటాం, విషం తాగడం, ఆ 4 పనులు చేయాలి. మరి దెయ్యాలు వెళ్ళగొట్టడం, రోగాలు బాగు చేయడం చేసేస్తున్నారు అంటున్నారు. మరి పాములు పట్టుకుంటున్నారా? మరణకరమైన తాగుతున్నారా? మరి వాళ్ళకే చెప్పాడు, మనకు కాదు. వాళ్ళు పాములు కలిసినాయి కానీ చనిపోలేదు. పౌలు ఒక ద్వీపంలో వెళ్ళినప్పుడు ఆ తుక్కు పట్టుకొచ్చారు మంటేయడానికి. ఆ తుక్కులో నుంచి ఒక పాము వచ్చి పౌలు చేయి పట్టేస్తుంది. ఈ చచ్చిపోతాడు, నల్లగా మారిపోతాడు, పోయింది చనిపోతున్నారు అంటాను. పౌలు దాన్ని జాడించి పడేసాడు మనలో. పౌలుకి ఏమి జరగల. దేవుడు ఇచ్చిన అధికారం అది. పాములు మిమ్మల్ని చేయో, మీరు మరణకరమైన తాగినా మీరు చనిపోరు. వాళ్ళకి చెప్పాడు తప్ప మనకు కాదు. ఈ రోగాలు బాగు చేస్తాం ఏదో మాట్లాడుతూ ఉన్నట్టు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు చూడు. అలా తిరుగుతున్నారు కదా, దేవుడి పేరు చెప్పుకుని ప్రార్థనలు చేస్తాకి బైబిల్ ఒకటి చెత్తలో పెట్టుకుని ఇంటింటికి తిరిగేస్తున్నారు. వీళ్ళ కోసం కాదు ఆ మాట చెప్పడం. ఆ 12 మందితో చెప్పారు, ఆ 70 మందితో చెప్పారు. బైబిల్లో సాతాను ఎలా వచ్చాడో వ్రాయబడలేదు, కానీ వాడు చేసేటువంటి క్రియలు మాత్రం వివరించబడ్డాయి. ఏమిటి వాడి సంకల్పం ఏంటి, వాడి ఉద్దేశం ఏంటి, మానవుని యొక్క ఉద్దేశం ఏంటి, అసలు మానవుని ఎందుకు సృష్టించారు దేవుడు? దేవుని కుమారులుగా ఉండాలి, దేవుని స్తుతించాలి. అనేక మంది కుమారులు కావాలి. ఎటువంటి కుమారులు కావాలి? క్రీస్తులాంటి కుమారులు కావాలి. క్రీస్తులాంటి కుమారులు కావాలి, క్రీస్తులాంటి కుమార్తెలు కావాలి దేవుడికి. అందుకని మానవుని సృష్టించారు. మనము మన పోలిక చెప్పుకొని నరకం చేద్దాం, వారు మనల్ని స్తుతిస్తారు, గణపరుస్తారు అని దేవుడు అనుకుంటే మానవుడు ఏం చేస్తున్నాడు? సాతాను యొక్క సంకల్పం ప్రకటన గ్రంథంలో చూస్తాం మనం. 12వ అధ్యాయం 9వ వచనంలో వాడి ఉద్దేశం, వాడి గోల్ ఏంటంటే, వాడు ఏం చేయాలని అనుకుంటున్నాడో 12వ అధ్యాయం 9వ వచనంలో, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. భూమి మీద పడద్రోయబడ్డది. యేసుప్రభు ఏం చెప్పారు? సాతాను మెరుపులే ఆకాశం నుంచి పడటం నేను చూశానంటున్నాడు. పడద్రోయబడ్డది. ఎవరు మోసం చేస్తుంది? సర్వలోకాన్ని మోసం చేస్తుంది, లోకమంతటినీ మోసం చేసేస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకి అర్పించుతున్నారని చెబుతున్నాను. మీరు దయ్యములతో పాలువారట నాకు ఇష్టం లేదు. అన్యజనులు బలి అర్పిస్తున్నారు. ఎవరికి అర్పిస్తున్నారు? దయ్యాలకు అర్పిస్తున్నారు, దేవునికి కాదు. అంటే విగ్రహారాధన చేస్తున్నారు. సాతాను అలా మోసం చేస్తున్నాడు. లోకమంతటిని అబద్ధంతో మోసం చేస్తున్నాడు. వాడు సర్వలోకాన్ని మోసపుచ్చేటువంటి వాడు. మత శాఖల వారిని మోసపుస్తున్నాడు. ఎలాగా? తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులని ఆత్మతేటగా చెబుతున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహం నిషేధించుచు సత్య విషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు
కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తిరిగిన మానవులని చెప్పుతుందరు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏది నిషేధింపదగింది కాదు. ఎలాగనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుతుంది. అంత్య దినాల్లో, కడవరి దినాల్లో కొందరండి అబద్ధికుల వేషధారణ, మోసపరిచేటువంటి దయ్యముల ఆత్మయందు, దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచుతున్నారు. ఏం బోధ? బతుకున్నవాడు చెప్తే వింటారా? చచ్చిపోయినాడు కాకేసి నువ్వు చెప్పుకోవాలన్నాడు. ఆ కుర్చీ వేసి తెల్ల కొట్టేసేసి అయ్యగారు ఆత్మ చేస్తాడు అంటే వచ్చిందంటే ఎవరు వచ్చారు అక్కడికి? ఏ బోధది? దయ్యముల బోధ అంటే అదే. పరిశుద్ధాత్మ చెబుతున్నాడు, కడవరి దినాల్లో అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యమించి విశ్వాస భ్రష్టులవుతున్నది ఆత్మత్యాగంగా చెబుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? గేదెలు పోయి ఎక్కడికి వెళ్తున్నారమ్మా? దెయ్యాల దగ్గరికి వెళ్తున్నారు. దొంగలు అంటే దొంగ పట్టుకోలేదు. ఏం చేస్తున్నారు? రోగం వచ్చింది తగ్గుతలేదు. అది ఇంకా ఏమైపోతున్నాడు? విశ్వాస భ్రష్టులైపోతున్నారు. అన్నింటినీ సృష్టికర్త దేవుడైతే దేవుని దగ్గర మొదలెట్టుకుంటే ఆయన బాగు చేస్తాడు. కానీ దెయ్యాల దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? మెడ నిండా తాళ్లే, చేతి నిండా తాళ్లే, కాళ్ళ నిండా తాళ్లే. ఎవరండి? క్రైస్తవులే మళ్ళీ, అన్యులు కాదు. మోసం చేసేస్తున్నాడు సాతాను. క్రీస్తు సంఘాన్ని కూడా మోసం చేసేస్తున్నాడు. ఎలాగా? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మీరు మెలుకుగా లేకపోతే మిమ్మల్ని మింగేస్తాడు. ఇవన్నీ మీ సాతాను చేత మింగబడ్డవాడు అలాగే నిద్రపోతూ ఉంటాడు. సాతాను మింగేశాడు. నిజంగా మెలుకు లేకపోతే సాతాను వచ్చి కూర్చున్నాడు అన్నమాట. మింగేశాడు. అంటే దేశంలో ఏం చెప్తున్నాడు? శిష్యులతో కూడా చెప్పాడు, నేను మెలకుగా, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. పేతురు గారు ఏమంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. అవునా? పల్లెవాడు బుట్టలో ఉన్న చేపల గురించి కంగారు పడతాడా? పట్టుకోవాల్సిన చేపల గురించి కంగారు పడతాడా? బుట్టలో వేసేసుకున్నాడు. ఎక్కడికి వెళ్తా? ఇంక బయట ఉంది వేటాడాలి. ఆ చేపల కోసం వలేస్తా ఉంటాడు, గేలం వేస్తాడు, వలేస్తాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, ఎలా వేస్తాడు. అది పాపం ఆకలి అయిపోయి తింటాకి దాన్ని మేపాయి చేస్తున్నాడు. ఎరా మరి సత్యాన్ని క్రైస్తవులు వేస్తున్నాడు బాబా. మీరు మెలుగుగా లేకపోతే ఆ వలలో పడిపోతారు మీరు. అదే పేతురు గారు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి కలవారుగా ఉన్నారు. ఇంచేతంటే 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్ఠబలి చేతి క్రింద దీన మనసులయ్యుండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. ఎవరి మీద వేయాలి? దేవుడి మీద భారం వేయాలి. యావత్తు అని కొంచెమనా? మీ చింత యావత్తు ఏదైనా సరే ఆయన మీద వేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం?
బే దెయ్యాల మీద వేస్తున్నారు, మన మీద వేసుకుంటున్నారు, వాళ్ళ మీద ఆడేసుకుంటున్నారు, లేదా దెయ్యాల మీద వేస్తున్నారు. గాలి కట్టుబోత్తనం చేశారమ్మా. దాన్ని వినిపించాలి, 5,000 అవుతాయి. 5,000 కాబట్టి 10,000 ఇస్తాం బాబు అంటున్నారు, పట్టుకెళ్తున్నారు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నారు? ఆలోచించండి ఒకసారి. మా బంధువురాలు కాముంది, దెయ్యం పట్టేసిందని చాలా చాలా ప్రయత్నం చేశారు. పెళ్ళయింది, 2 పిల్లలు, ఆడపిల్లలు. ఇప్పుడు కూడా దెయ్యం వదిలిపెట్టలేదాన్ని. పోసారు, 1,000 మంది డబ్బులు పోసారు. ఇప్పుడు కూడా మనసు స్థిరంగా ఉండదు. ఉద్యోగం చేసుకుంటుంది, ఉద్యోగాలు కూడా స్థిరంగా ఉండవు. దేవునికి లోబడితే అపవాదం నిర్ణయించే శక్తి దేవుడు ఇస్తాడు మనకి. నువ్వు దెయ్యాల దగ్గరికి వెళ్తే దేవుడు శక్తి ఎక్కడ ఇస్తాడు నీకు? యాకోబు గారు అదే చెప్తాడు, దేవునికి లోబడండి, అపవాదం ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోతాడు. ఇంకేత అపవాదం ఎదిరించే శక్తి దేవునికి మాత్రమే ఉంది, ఇంకెవరికే లేదు. సాతాను యొక్క సంకల్పం ఏంటంటే సర్వలోకాన్ని మోసం చేయటమే, పని అంతే మోసం చేయటమే. వాడు వీడైనటువంటి భేదం లేదు. ఆదాము మోసం చేసింది, దావీదును మోసం చేసింది, చేసిందా లేదా? దావీదు కొడుకు సొలొమోను మోసం చేసింది, చేసిందా లేదా? ఎంతమంది పడిపోయారో దాని మోసంలో. మనమే పట్టుకోవడం అంచేత మత్తయి సువార్త 4:1 అపవాది చేత శోధించబడటానికి యేసు ప్రభు ఆత్మ చేత అరణ్యానికి కొనుకోబడ్డాడు. 40 దినాలు భోజనం చేయటం మానేసి ఆ యూదారణ్యంలో శోధింపబడ్డాడు. అయినా ఆయన శోధనకు లొంగలేదు. ఆయన జయశీలుడు. ఆయన లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు. ఇంచేత జయశీలుడా ప్రభువాన్ని పాడుతున్నాం కదా. దేని జయించాడనా? లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. మరి ఆయన్ని వెంబడించే మనం ఎలా ఉండాలి? అంచేత ఆయన వెంబడించడం, ఆయన ఏం చేస్తే అదే చేయాలి. మనం చిన్నపిల్లలకు ఆట ఆడిస్తూ ఉంటాం, ఫాలో మీ అని, వెంబడించు అనేటువంటి ఒక ఆట ఆడిస్తూ ఉంటాం. ముందు నాయకుడు ఉంటాడు, వెనకాల పిల్లలంతా రైలు బండిలాగా వెళ్తూ ఉంటారు పెట్టలేక. ఆ ముందు నాయకుడు కుడి చేయి పైకెత్తాడు అనుకో, ఆ వెనకాల ఉన్న వాళ్ళంతా కూడా కుడి చేయి పైకెత్తేనే వాళ్ళు రైతు. ఆయన కుడి చేయి పైకెత్తినప్పుడు వీడు ఎడం చేయి పైకెత్తాడు అనుకో, ఎవరైతే ఎడం చేయి పైకెత్తారో వాళ్ళు అవుతూ ఆటలో నుంచి తప్పించేస్తారు. అంటే వెంబడించడం అంటే అది ఎవరిని వెంబడించాలి? మనం పాట మాత్రం పాడేస్తాం, నేను యేసుని వెంబడించాం అని. కానీ లోకాన్ని వెంబడిస్తున్నావు, నువ్వు లోకంతోనే పొత్తు పెట్టుకుంటున్నావు, దేవునితో విరోధం అయిపోతున్నావు. సాతాన్ని ఎలా చేయగలవు? దేవునికి లోబడండి, అపవాదం ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. సాతాను గారికి కొన్ని పేర్లు ఉన్నాయి, మన పేర్లు లేవా? దేని బట్టి వస్తారు పేరు? వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి ఉంటుంది. చేసే పనులను బట్టి ఇప్పుడు కటింగ్ చేస్తున్నాడు అనుకో, ఏమంటారని కదా. వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళ పేరు వస్తుంది. ఈ కులాలు, ఈ ఈ ఈ కుల వ్యవస్థ అలాగే వచ్చింది, వాళ్ళు చేసే పనులు బట్టి వచ్చింది. బట్టలు ఉతికాలి వాళ్ళని చాకలని,
కొండలు చేసేవాళ్ళని కుమ్మర్లని, గొట్టలు ఇనం పనులు చేసేవాళ్ళేమో కంచర్లని, ఇలాగా. అలాగే సాతాను కూడా వాడు చేసే పనులు బట్టి వాళ్ళ పేర్లు వచ్చినాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో వాడు నిందలు వేస్తున్నాడు కాబట్టి వాడు అపవాది అన్నాడు. 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల. ఏం పేరంటే వాడికి? అపవాది అన్న సాతాను అన్న ఉంటారు. అంటే వాడి డ్యూటీ ఏంటి? సర్వలోకాన్ని మోసగించింది పని అంతే. అంటే మోసగాడు వాడు అపవాది. అపవాది అంటే వాదాలు వేసేవాడు అన్నమాట. లేనిపోయిన మాటలు చెప్పేవాడు. నువ్వు చెయ్యండి చేసేవాళ్ళని చెప్తూ ఉంటాడు అపవాది. అటువంటి అపవాదిని కూడా మనం తట్టుకోవాలి. యేసు ప్రభు మీద అపవాది వేశారు. ఆయన పట్టుకుంటారు. ఆయనకి న్యాయం చూపించడానికి అబద్ధ సాక్షులు కూడా పెట్టారు. కానీ ఆ కంట్రోల్ రాలేదు. వచ్చినాయా? ఆయన అన్నాడు, మీలో నాలో పాపం ఉందని మీలో ఎవరిని కనిపిస్తాడని అడిగాడు. పరిశుద్ధుడు కనుక. మరి మనం ఏం చేస్తున్నాం? వాడు అందరికీ శత్రువు కాబట్టి వాడు విరోధి. అవునా? అదే 9వ వచనంలోనే మనం చూస్తే ప్రకటన గ్రంథం 12:9లో 12వ అధ్యాయం 9వ వచనం. 8 చదివాం కదా ఇందాక. 9లో కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు. 2 పేర్లు ఉన్నాయన్నమాట. ఏం పేర్లు? అపవాది, సాతాను. మనలో కూడా అబ్బో చాలా మందికి చాలా పేర్లు ఉన్నాయి. ఏ పేరేంటో తెలియదు. ఓ పేరెత్తికి ఆగేస్తుంటే అది కాదుకుంటాడు. అసలు పేరెత్తికి ఆగేయాలి. అసలు మొట్టమొదటి పెట్టిన పేరు ఒకటి ఉంటుంది. ఆ పేరే ఖాయమైపోయింది. తర్వాత పేర్లు మార్చుకున్నా సరే ఆ మార్చిన పేరు లెక్కలోకి రాదు. అనే ఈ సాతాను గారి పేరు అపవాది, సాతాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనంలో, నాకు 1వ వచనం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. 3వ వచనంలో శోధకుడు అంట. ఇది శోధకుడు అంటే శోధించేవాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? యేసు దగ్గరికి వచ్చాడు. ఏదేం తోటలో ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు. శోధించడమే వాడి పని. వాడు ఎక్కడున్నా ఎవరినైనా శోధించడమే వాడి పని అని చెప్పి వాడిని, అంటే పాపం చేసేటట్లు ప్రేరేపణ కలుగు చేస్తాడు. వాడు క్యాన్వాస్ చేస్తారన్నమాట. దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. చూడు, మనకు కొన్ని ఈ యాడ్స్ వస్తూ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. నిజంగా అది గొప్పది అనుకుంటాం. ఆ అడ్వర్టైజ్మెంట్లో అలా చేస్తూ ఉంటారు. మా చిన్నప్పుడు ఏలూరులో తలతలలాడే తెలుపు అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టేసేవారు. సన్లైట్ సబ్బు కోసం. సన్లైట్ సబ్బు ఉండేది. ఇప్పుడు లేదా సన్లైట్ సబ్బు, బట్టలు ముంజే సబ్బు అనా. దాని గురించి అలాగే ఇప్పుడు కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ అన్నీ కూడా నిజం కాదు. ఆ వస్తువులు అమ్ముడు అవ్వడాకే వాళ్ళు ఎక్స్ట్రా చెప్పేస్తూ ఉంటారు. నిజం కాదు. అమెజాన్లో దీంట్లో నేను అదే కొబ్బరి కూర తీసుకునేది, గాలి వండుకునేది అని చెప్తే దాన్ని బట్టి నేను ఆర్డర్ పెడితే వచ్చేది. ఒకటి పనికి వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ అలా చేస్తూ ఉంటారు. వాళ్ళ వస్తువులు అమ్ముకుంటారు. సాతానంతే. వాడు ఏం చేస్తాడు? పాపం చేసేటట్లు శోధిస్తాడు. శోధకుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనంలో, 13వ అధ్యాయము 19వ వచనం.
వాడు ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపగై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఎవడు వాడు? దుష్టుడు. విత్తనాలు ఎత్తుకుపోతాడా? ఇప్పుడు విత్తనాలు చల్లుతూ ఉంటాం, జల్లిపోయిన విత్తనాలు ఎవడో ఎత్తుకుపోతే అది మొక్కలు వస్తాయా? మరి దేవుని వాక్యం విత్తుతుంటే ఆ విత్తనాలను ఎవడు ఎత్తుకుపోతున్నాడు అని చెప్పి మనం శుక్రవారం ఏం చెప్పారంటే ఇవాళ మీరు చెప్పలేకపోతున్నారు. దుష్టుడు వచ్చి ఎత్తుకుపోయాడు. అయ్యి నీ మనసులో లేకుండా లాగేసుకున్నాడు అన్నమాట. కారణం ఏంటంటే నువ్వు నిద్రపోయావు అంటే మీరు స్వాతంలో ప్రవేశించుకుంటా మెలకుగా ఉండమన్నాడు ఇస్తాం. మనం ఏం చెప్తాం? ఏమైతే ఏంటిలే ఒక కుందేసుకుంటూ వచ్చిపోతారు. దైవజనుడు దేవుని చేత పంపబడ్డవాడు వాడు అడుగుబాటానికి నిద్ర లేదా? ఆ దైవజనుడే నిద్రపోయాడు. మనమేంటి చింతలు అలాగే అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది కుర్చీలాగా కింద పడుకున్నాడు. నాకైతే కుర్చీ ఉంది, పైన ఫ్యాన్ ఉంది, హ్యాపీగా నిద్రపోతాను అంటున్నాడు. సాతానుగాడు దుష్టుడు అనమాట. వాడు ఏం చేస్తాడు? దుష్టుడు చేసే పని ఏంటి? దుష్టక్రియలే చేస్తాడు. మా మంచి పనులు చేస్తాడండి అంటే వాడు దుష్టుడు అన్నారు. వాడిని చెడ్డవాడు అన్నమాట. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 24వ వచనంలో 12వ అధ్యాయం 24వ వచనంలో పరిచయులు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బయలుజెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుతున్నాడు కానీ మరి ఒకరి వలన కాదు అని. దెయ్యాల అధిపతి ఎవరో? బయలుజెబూలు. బయలుజెబూలు అంటే అర్థం ఏంటంటే చెత్తదేవుడు అని అర్థం అంట. బయలుజెబూలు అంటే చెత్తదేవుడు అంట. యేసు ప్రభు దెయ్యాలు వెళ్ళగొడితే ఈ శాస్త్రులు పరిచయులు ఏమంటున్నారు? వీడు పరిచయాలు అంటున్నారు వీడు దెయ్యముల అధిపతి అయిన బయలుజెబూలు. దెయ్యాల అధిపతి దెయ్యాలు నిలబడతారా? దెయ్యాలు అధిపతి దెయ్యాలు నిలబడితే ఆ రాజ్యం ఏమైపోతే? తప్పు చేసినా తల్లి గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది బిడ్డల్ని. అందుకని వీడు తప్పు చేశాడు అని చెప్పి అప్పగించేస్తుందా? మనం దాయడానికి వస్తుంది. ఎటువైపు ఎంతకాలం దాచింది? మోషే గారిని 3 నెలలు దాచింది సైనికులకు అప్పచెప్పకుండా. అక్కడి నుంచి దాయలేకపోయింది. తల్లి కదా, తన చేతులారా తన బిడ్డని మరణానికి అప్పగిస్తుందా? అప్పగించలేదు. మన శ్రీశ కూడా రవికుమార్ని ఏం చేసింది? 11-12 సంవత్సరాలు వచ్చే వరకు చక్కగా పెంచుకున్నారు. భార్య భర్తలు కూడా. డాక్టర్లు చెప్తున్నారు మీరు ఎప్పటికైనా చచ్చిపోతారు. అయినా సరే చేతులారా చంపుకుంటారా? లేవు. చూసావా? అటువంటి పరిస్థితి తల్లి తీయగలరా? శ్రీశ నాతో చెప్తుంది అందరూ ఇలా కట్టున్నారండి, నేను అలా చేయగలను. నా పని తల్లి కదా. మరి తల్లి అంత ప్రేమ కలిగి ఉంటే మరి దేవుడికి ఎంత ప్రేమ కలిగి ఉంటాడు? ఆ ప్రేమమైన విడిచిపెట్టేసి నువ్వు ఎందుకు బయట తిరుగుతున్నావు? ఈ లోకంతో పొత్తు పెట్టుకుంటే దేవుడితో విరోధం అని తెలీదా? తెలుసుండి కూడా నువ్వు తిరుగుతున్నావంటే ఇంకా నీకు ఎవరని చెప్పగలరా? అది నిప్పు అని చెప్తున్నావు. మానవ నైత్యం అది. చంటి పిల్లాడు ఇప్పుడైతే కరెంట్లు వచ్చేసింది. కరెంట్ లేనప్పుడు దీపాలు ఉంది. ఆ దీపం వెలిగితే ఆ పట్టుకుంటే వెళ్ళిపోతా ఉండేవాడు బొడ్డాడు. ఆ అమ్మ చేయట్టు లాగుతుంటే ఆ అమ్మ అంత లాగుతుంటే అంత మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడా? ఆ అమ్మ ఒకసారి వదిలిపెట్టేసిందనుకో ఆ దీపం కాలిపోయింది. అప్పుడు మళ్ళీ దగ్గరికి వెళ్ళాడు.
పోతే పోనీ అంతే, వదిలిపెట్టేయాలి. ఇవాళ అదే నేర్చుకుంటున్నాడు దేవుడు. యశ అంటున్నాడు, బాబు నేను ఎందుకు చెప్పినా వింటలేదా, ఎప్పటికి చెప్పమంటావయ్యా అని అడుగుతుంటే వాడు ఎన్నో వినకపోతే చెప్పండి అన్నాను. ఈ చింతపల్లి గ్రామంలో క్రీస్తులో ఎంతమంది వింటున్నారు? వింటే ఏం చేయాలి? ఒకడు నా ఆజ్ఞలు గైకున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నా ఆజ్ఞలు గైకున్నాడు. దేవుని ప్రేమించేవాడు దేవుని ఆజ్ఞలు గైకోవాలి. దేవుని ఆజ్ఞలు గైకుంటేనే దేవుని ప్రేమించాడు. దేవుని మాట చెప్పకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానంటే సరిపోతా? లేదు. బయలుదేరులు చెత్త దేవుడు మాట పేరది. ఇంకా వీడు నరహంతకుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మీరు నా బాధ విని వలననే కదా. నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చి కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏం మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఇష్టం చెప్తున్నాను. ఎవరైనా నిజం చెప్తే కదా, అబద్ధాలు చెప్పేస్తే నిజం చెప్తే వినరు. చెప్తే ఎక్కడం తేలిక, దిగడం తేలిక. దిగడమే తేలిక, ఎక్కడం కష్టం. కొండ పైకి ఎక్కడం తేలిక, కింద దిగడం తేలిక. ఎక్కడం తేలిక కదా, కష్టం దిగటం. ఇది ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్నాడంట. దిగిపోతుంటే దొంగ చేతులు పడిపోయాడు. అంటే యెరూషలేము రొట్టెల ఇల్లు, దేవుని బాట ఉంది, అక్కడ దేవుని మాట ఉంది. అక్కడి నుంచి దిగిపోతున్నాడంటే ఎక్కడికి? ఎరుకో శాంతిగ్రస్తమైంది, అక్కడ ఉండలేడు అని దిగిపోతున్నాడు. తండ్రి దగ్గర నుంచి చిన్న కుమారుడు ఎందుకు వెళ్ళిపోయాడు? తండ్రి అందుబాటులో ఉండటం ఇష్టం లేదండి. రే సిగరెట్ కాస్తున్నావా వద్దు, మందు తాగుతున్నావా వద్దు, ప్యాకెట్ ఆడుతున్నావా వద్దు, వ్యభిచారం చేస్తున్నావా వద్దు. తండ్రి చెప్తాడు అలాగా. ఈ దాటి మీదే ఇంట్రెస్ట్ అమ్మా. అందుకని వాడు ఏం చెప్తున్నాడు? తండ్రి దగ్గర నుంచి మించి దూరం వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ప్రాంతంలోకి వస్తే మందు పుట్టకు అవకాశం ఉందా? సిగరెట్ కాల్ చేసి నూరు అడిగేసుకుని చాక్లెట్ నవ్వేసి ప్రాంతంకి వచ్చేవాళ్ళు అనుకుంటున్నారు. మరి దేవుడికి ఇష్టమేనా? దేవుళ్ళో ఉంటే అవన్నీ చేయకూడదు కాబట్టి ఎందుకు వచ్చింది దేవుడు మాకు? అక్కడికి వెళ్ళాం, మేము లోపల ఉంటేనే బాగుంటుంది మాకు అనుకునేవాడు చాలా మంది ఉన్నారు. ఈయనేమంటున్నాడు యేసు ప్రభు? నేను సత్యమునే చెప్తున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఈ చెత్త పదార్థాలు తింటూ ఉంటే, ఈ మత్తు పదార్థాలు సేకరిస్తూ ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది. డాక్టర్ గారు చెప్తే ఉంటారా? సత్యం చెప్పు. సాతాను గారు చెప్పిన మాట అంట. అలాగే వాడు ఏం చేస్తున్నాడని శోధిస్తున్నాడు. అబద్ధికుడు. దేవుడేమో పండు తినొద్దురా బాబు అని చెప్పాడు. వాడేంటున్నాడు? నువ్వు తింటే దేవుడి దగ్గర గొప్పడు అయిపోతా అన్నాడు. దేవుడు చెప్పింది సత్యమా? అపవాది చెప్పింది సత్యమా? దేన్ని ఎంపిక చేసుకున్నది మానవుడు? దేవుడి మాట వెళ్ళలేదు, పెడచెవిని పెట్టేశాడు. నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, నిన్ను పెంచుతున్నటువంటి దేవుని మాట కంటే సాతాను మాట నీకు ఎక్కువైపోయింది. ఇలాంటి పిల్లలు కూడా లేకున్నారు.
తల్లిదండ్రుల మాట వినరు, పక్కింటి మాట వింటారు. పక్కింటి ఆంటీ చెప్తే చేసేస్తారు, అమ్మా నాన్న చెప్తే మాత్రం వినరు. పక్కింటి ఆమె లేదని చెప్పాడు అనుకో, అది చేసేస్తారు. అమ్మ నాన్న చెప్పింది చేయరు. మనం పుట్టించింది ఎవరు, పోషించింది ఎవరు, సంరక్షించేది ఎవరు? వీళ్ళు మాట వింటున్నారా? పిల్లలు తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డ నా మాట వింటారు లేదని ఎంతమంది తల్లులు గోలెట్టేస్తున్నారు? నా కూతురు నా మాట వింటలేదని ఎంతమంది తల్లులు గోలెట్టేస్తున్నారు? నీ మాట వింటలేదంటే అర్థం ఏంటి? మరి దేవుడు ఇంకెంత గోలాడుతున్నాడు? అంచేత ఆకాశమా ఆలోచించు, భూమి చెవియకు, నేను పిల్లలకు అన్నాను, పెద్దం చేశాను, వాడు నన్ను విడిచి దూరంగా పోయారని ఎవరితో చెప్తున్నాడు? దానికి కారణం ఎవరు? సాతాను గారు. సాతాను దేవుడికి విరోధి కాబట్టి దేవుని పిల్లలైన మనకు కూడా విరోధి. దేవుని మాట నిజం చెప్తుంటే అది నమ్మం, సాతాను చెప్పేటువంటి అబద్ధాలకే నమ్ముతాం. అంటే వాడు అబద్ధికుడు, సత్యం చెప్పని వాడు. ఇంకా వీడు ఎటువంటి వాడంటే తల్లికి బిడ్డకి మధ్య కలహాలు పెట్టేస్తాడు. తంత్రగొట్టి కొరింది 2వ పత్రిక, కొరింది 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపగుణ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేశాను. ఎవరికి గుడ్డితనం? అవిశ్వాసులకి. విశ్వాసులు కాదు. యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన దేవుని విడిచిపెట్టాలి. వెళ్ళరా? లేదు. దేమ గురించి పౌలు గారు చెప్తాడు. దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపోయాడు అంటున్నాడు. ఇవాళ సంఘంలో 2 సభ్యులు కూడా ఆరాధన రావడం మానేయడంలో కారణం ఇహలోకాన్ని ప్రేమించారు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలి. ఎవడైనా తన తండ్రిని కానీ తల్లిని కానీ బిడ్డలు కానీ ప్రేమిస్తే వాడు నావాడు కాదు అన్నాడు. విడిచిపెట్టాలి. పౌలు అంటాడు, వాడు ఏమంటున్నాడు? నాకు ఏవేవి లాభకరంలో వాటిని పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఇవాళ మనమేమంటున్నాం? లాభమే కావాలి, ఆదివారం అనుకుంటే లాభాలు కావాలి. కూలి పనికి వెళ్తాము, ఉద్యోగానికి వెళ్తాము, వ్యాపారం చేయటము, ప్రయాణాలు చేయటము, అవే ప్రాముఖ్యం అనుకుంటున్నారు. ఆదివారం ఆరాధనలో ఉండాలనుకుంటాం, అది ప్రాముఖ్యం అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. అదంతా ఆశీర్వాదకరం వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. సాతాను అలాగే తంత్రాలు పెడతా ఉంటాడు. ఈ యుగ సంబంధం దేవత అవిశ్వాసం మనోనేత్రానికి వీడికి ఎటువంటి వాడు అంటే బిలియాలు అన్నాడు. కొరింథీ 2వ పత్రికలో 6వ అధ్యాయం 15వ వచనంలో, 6వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడి. ఏం చెప్తున్నాడు? 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి. విజ్జోడు కాదు, జోడుగా ఉండకండి. విజ్జోడు ఉందండి, విజ్జోడుగా ఉండకూడదు. అవునా? జోడుగా ఉండకూడదు. జోడు అంటే జత. అవిశ్వాసంతో జతగా ఉండకూడదు. ఎవడన్నా జతగాడు, ఎవడన్నా పగవాడు, తెలుసుకోలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు? పగవాడే జతగాడు అనుకుంటున్నారు. వాడు అలా చేస్తూ ఉంటాడు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధం? బిలియాలు అంటే చెడ్డవాడు అని అర్థం. ఇప్పుడు మన పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, స్నేహం కలిగి ఉంటూ ఉంటారు. పిల్లలు మన పిల్లల్ని ఏమంటాం? ఒకవేళ మంచి పిల్లలు కాదు, అవతలడు అల్లరి చేసినాడు,
వాళ్ళతో నువ్వు సహవాసం చేయొద్దని చెప్తావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు మంచోడు కాదు, వాళ్ళతో జత కట్టొద్దు అని మన పిల్లలకు చెప్తామా చెప్పమా? మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన పిల్లలని మనల్ని సాధారణ పిల్లలతో జత కట్టొద్దు అంటున్నాడు. అవిశ్వాసంతో మీరు జోడిగా ఉండొద్దు అంటున్నాడు. ఇంచేత వాడు అవిశ్వాసంతో అంటే చెడ్డవాడితో స్నేహం కడితే ఈ మంచివాడు కూడా ఏమైపోతాడు? ఎవరి పిల్లలు వాళ్ళకి మంచివాళ్ళుగానే ఉంటారు, ఎదటివాడి పిల్లలు మంచివాళ్ళు కాదని ఉంటారు. నా బంగారం నాకే మంచిదంటాను, నీ బంగారం నీకు మంచిదంటాం. ఏది మంచిదని ఎలా చెప్తుంది? కంసాల దగ్గరికి వెళ్ళి గీట్ రాయి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అలా నేను మంచి ఎదుటివాడు మంచివాడు కాదు అనేటువంటి అభిప్రాయం మనకు ఉండకూడదు. దేవుడు అందరినీ మంచిగానే చేశాడు. ఎదిగిన తర్వాత తంత్రాలు కల్పిస్తున్నారు. కారణం ఏంటి? సాతానికి లోనైపోవడం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, 2వ అధ్యాయం 2వ వచనం మొదటి నుంచి చదువుతాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఎప్పుడు క్రీస్తులోకి రాకముందు, సంఘంలో చేరకముందు మునుపు అలా నడుచుకున్నారు మీరు. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారండి. అంచేత నిరీక్షణ ఇతర వల్ల మీరు దుఃఖపడద్దని దశలోనిక 2వ పత్రికలో పౌలు గారు తెలియజేస్తున్నాడు. దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు, మన పాపాల నుంచి విముక్తి చేశాడు, ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచాడు. పవిత్ర పరచబడిన మనం పవిత్రులుగానే ఉండాలి. మళ్ళీ పాపంలోకి వెళ్ళకూడదు. వెళితే ఏమవుతాం? కుక్కలాగా అయిపోతాం, పందిలాగా అయిపోతాం. కడగబడ్డ పంది మళ్ళా బుర్రలోకి వెళ్ళిపోయింది. కుక్క తన వాంతికి కక్కింది మళ్ళా తినేస్తుంది. అది నువ్వు అప్పుడు వద్దని విడిచిపెట్టేసి వచ్చేసావు, మళ్ళీ ఇప్పుడు దానికోసం వెళ్ళేవంటే నీకంటే కుక్కే బెటరు, నీకంటే పందే బెటరు. ఆ సంగతి నువ్వు ఆలోచించేసుకోవాలి. అవునా? మరి సాతాను గురించి వాడిని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? వాడి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? యాకోబు అదే చెప్పాడు 4వ అధ్యాయం 7వ వచనంలో. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉంటుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి, ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకోండి. వ్యాకుల పడి దుఃఖపడి ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకు మార్చుకునండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించి. ద్విమనస్కులారంటే 2 మనసులు, ఇటు దేవుడు కావాలి, అటు లోకము కావాలి. ఐక్యులు అన్నమాట. దేవునికి వాక్యం అంటానికి వెళ్ళాడు, కిటికీలో కూర్చున్నాడు, లోకం వైపు వస్తున్నాడు. ఏమయ్యాడు? ఇటు దేవుడు కావాలి, ఇటు దెయ్యాలు కావాలి. ప్రారంభోత్సవాలు ఉంటాయి, శంకుస్థాపనలు ఉంటాయి, పుట్టినరోజులు ఉంటాయి, వివాహ దినోత్సవాలు ఉంటాయి, వివాహ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ఒక పక్కన దేవుడు ఉండాలి, ఇంకో పక్కన దెయ్యం ఉండాలి. ఆడపుట్ట కూడా పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఎందుకంటే మా పని చేసుకున్న తర్వాత మీ పని చేయండి అంటున్నారు.
ఆ వాళ్ళ దుర్మానసులు అంటే ఏక మనసు కలిగి ఉండాలి. నువ్వు దేవుడిని నమ్మితే దేవుడిని నమ్ముడు, మరి దెయ్యంతో ఎందుకు నీకు పని? జ్వరం చేసింది, పాట చేయించుకున్నావు, మంచిది. ఎందుకన్నా మంచిదని వెంటబడేది తాడు కట్టించుకున్నావు, ఏమైపోయింది? దేవుడు చేశారా దేవుడు చేసిందా? ద్విమనస్కులారా అంటున్నాడు. అన్నీ ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకుని వ్యాకులపడి దుఃఖపడి ఏడుగుడి, మీ నవ్వు దుఃఖములకు మీ ఆనందం చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, ప్రభు దృష్టికి మనం ఎలా ఉన్నాం? తగ్గించుకున్నామా, హెచ్చించుకున్నామా? ఎప్పుడు కూడా నేను దీనుడను దరిద్రుడను అన్నాడు. ఆ స్వభావం మనం కలిగి ఉండి దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనం ప్రార్థిస్తే దేవుడు మనల్ని తగిన కాలమందు హెచ్చిస్తాడు. అంతే కంగారు పడితే హెచ్చేది. పిల్లాడు పడుతుందంటే ఆవిడే తినేంతగా అటు పడుతుందంటే ఆవిడే ఎత్తేసావుకో ఏమవుతాడు? క్రమేపీ మొత్తం పాలు ఇవ్వాలి, తర్వాత ఘనమైన ఆహారం ఇవ్వాలి, తర్వాత అలాగే. అందుకని ఒకేసారి ఎదుర్కోవాలని అనుకోకూడదు. దేవునికి కొన్ని శోధనలు వస్తాయి. యేసు ప్రభువు శోధించడానికి సాతాను అరణ్యానికి ఆత్మ చేత అరణ్యానికి కొనుక్కోబడ్డాడు. 3 రకాల శోధనలకు జరిగింది. 3 ఆయన నెగ్గాడు. ఎవరి చేత శోధించబడ్డాడు? సాతాను చేత. సాతాను యొక్క పుట్టిగా, సాతాను యొక్క సంకల్పం, సాతాను యొక్క పేర్లు ఈ రాత్రి సమయంలో మీకు తెలియజేశారు. మరి ఎంతమంది గుర్తుంచుకుంటారో? వాడి పేర్లు బట్టి వాడి దగ్గరికి వెళ్ళకూడదు, ఇది విషయము, దాన్ని ముట్టుకోకూడదు అని ఉన్నవాళ్ళు దూరంగా తప్పుకుంటారు, రక్షించబడతారు. కరెంటు ఉన్న చోట అస్థిపంజరం వేసేసి బొమ్మాడతాడు, ఇలా ఇంట్లో పెట్టేసి డేంజర్ అంటాడు, అపాయం, ముట్టుకోవద్దు అని రాస్తాడు అక్కడ. మరి మేము ముట్టుకుంటే ఏమవుతుంది? శాపడతాడు. దేవుడు చెప్తున్నాడు, అది ఇస్రాయేలు చెప్పాడు, నేను సత్యం చెప్తున్నాను, మీరు నమ్మరు. అసత్యం చెప్తా ఉంటే మీరు నమ్ముతారు. కానీ అలా ఉండకండి. సత్యమే చివరికి నిలుపుతుంది. ఆకాశం భూమి గతించిపోతే కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట నెరవేరుతుంది. కనుక దేవునికి లోపడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోతాడు. అంటే రీతిగా మనం దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి వాడు పెట్టేటువంటి శోధనలన్నీ కూడా తప్పించుకుంటానికి శక్తి కలిగిన వారిగా మనం ఉండటానికి దేవుడి తన కృపను మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం తండ్రి. ఇంత పర్యంతము సాతాను గురించి, సాతాను అంటే అర్థం ఏమిటో, సాతాను ఎలా వచ్చాడో, వాడి యొక్క సంకల్పం ఏమిటో, వాడి యొక్క పేర్లు ఏమిటో లేఖనాలను బట్టి మేము పరిశీలన చేశాం. నేను ప్రతి బిడ్డను దీవించండి. సాతానికి లోబడకుండా మీకు లోబడి సాతాన్ని ఎదిరించేటువంటి శక్తి ప్రతి ఒక్కరూ పొందడానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తాం. ఎత్తబడిన వాక్యం వీళ్ళ హృదయాల్లో పదిలిపరచుకోవడానికి, 30 60 ఫలించాలని మీ సహాయం అనుగ్రహిస్తారని మీ చిత్తమైతే మరి శుక్రవారం మేము బిడ్డలతో కలిసి వాక్యం ధ్యానించి ప్రార్థించే వాక్యం దయచేస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.